అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్లో నటించిన రీసెంట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ తండేల్. డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. వరల్డ్ వైడ్గా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మార్చి 7 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఎక్స్ వేదికగా తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, బన్నివాస్ సంయుక్తంగా నిర్మించారు. తండేల్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. దీంతో చైతు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఓవర్సీస్లో 1 మిలియన్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో చైతన్య 100 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. స్టోరీ విషయానికి వస్తే, సముద్రంలోకి చేపలవేటికి వెళ్లిన తోటిమత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే తండేల్. తన తండ్రి తండేల్ కావడం వల్ల చిన్నప్పటినుంచే ఆయన దగ్గరనుంచి ఓ నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు నాగచైతన్య. అలా పెద్దయ్యాక నాగచైతన్య కూడా అందరి కష్టాల్ని వింటూ వాళ్లకోసం నిలబడటం వల్ల అందరూపాయి అతడ్నే తండేల్గా ఎంచుకుంటారు. ఇక నాగచైతన్యకి తన చిన్నప్పటి ఫ్రెండ్ సాయి పల్లవంటే ప్రాణం. బుజ్జితల్లి అంటూ తనను ప్రేమగా పిలుస్తుంటాడు. ఓసారి వేటకి వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలా సముద్రంలోకి వెళ్లాక తుపాను కల్లోలం సృష్టిస్తుంది. దీంతో పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లిన నాగచైతన్య పడవని, అందులోని మత్స్యకారులను అక్కడి అధికారులు బందీలుగా చేసి జైల్లో వేస్తారు. అప్పుడు సాయిపల్లవి నాగచైతన్య కోసం ఏం చేసింది? వారిద్దరూ కలుసుకున్నారా? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే. తాజా సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.